ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం మాట్లాడుకుందాం. ఆ టాపిక్ ఏంటంటే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన యుద్ధం ఏదైతే ప్రకటించిందో వాటి కోసం మాట్లాడుకుందాం. అందరికి కూడా తెలిసిందే, గత వారం రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన దాడి చేస్తుంది. ఆ దాడిలో ఇరాన్ అధ్యక్షుడైనటువంటి ఖమేనీ కూడా చనిపోవడం జరిగింది. ఇటుపక్క ఇరువైపుల కూడా ఇరాన్ వైపు ఆస్తి నష్టము, ప్రాణ నష్టం జరుగుతుంది. ఇజ్రాయెల్ వైపు కూడా ఆస్తి నష్టము, ప్రాణ నష్టం జరుగుతుంది. ఆ గల్ఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలు దుబాయ్, సౌదీ అరేబియా ఇలాంటి చాలా దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నింటినీ కూడా ఇరాన్ టార్గెట్ చేసింది. ఆ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఉన్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి దౌత్య కార్యాలయాలన్నీ కూడా ఇరాన్ వాళ్ళు ధ్వంసం చేస్తున్నారు, డ్రోన్ల ద్వారా పేల్చేస్తున్నారు. అలాగే ఇజ్రాయెల్ కూడా ఏం చేస్తున్నారంటే ఇరాన్ పైన దాడులు చేస్తూ రీసెంట్గా ఇరాన్ అధ్యక్షుడి ఖమేనీ కూడా చంపేశారు. అలాగే ఇరాన్ యొక్క అధ్యక్ష భవనం కూడా కూల్చేశారు, నేలమట్టం చేశారనమాట ఇజ్రాయెల్ వాళ్ళు. ఆ రకంగా చేశారు. వాళ్ళకి ధీటుగా ఇరాన్ కూడా ప్రతిదాడులు చేస్తుంది. అసలు ఎక్కడ తగ్గదే లేదంటూ దాడులు చేస్తుంది. దీనివల్ల కేవలం అమెరికా, ఇరాను, ఇజ్రాయెల్కి నష్టం కాదు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు కూడా చాలా నష్టపోతుంది. ఆ చుట్టుపక్కల దేశాలే కాదు, అలాగే దక్షిణాది దేశాలు, ప్రపంచం అంతా కూడా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. అందులో ముఖ్యంగా భారతదేశం ఇంకా నష్టపోతుంది. ఎందుకంటే మనకు గల్ఫ్ కంట్రీస్ నుంచే మనం ఇప్పుడు ప్రజెంట్ తక్కువ ఖరీదుకి, తక్కువ పర్సెంటేజ్తో మనం ఏం చేస్తున్నామంటే గల్ఫ్ కంట్రీస్ నుంచే రిఫైనరీస్ అంటే ఆయిల్ అన్ని కూడా దిగుమతి చేసుకుంటున్నాం. అది ఎందుకు దిగుమతి చేసుకుంటున్నామంటే మనకు అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ గారు మన భారత్ పైన టారిఫ్లు విధిస్తున్నాడు. ఎందుకు విధిస్తున్నాడు అంటే రష్యా నుంచి మనము ఆయిల్ అనేటువంటిది, పెట్రోలియం మనం కొనుక్కుంటున్నందుకు మన మీద అతను ఏం చేస్తున్నాడంటే టారిఫ్లు విధిస్తున్నాడు. అంటే అమెరికా, ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలు కలిపి ఇరాన్ మీద దాడి చేయడం వల్ల చాలా ప్రాంతం, ఎందుకంటే ఆ రూట్న వెళ్ళేటువంటి రిఫైనరీస్ అంటే సిప్పుల ద్వారా వెళ్ళేటువంటి ప్రతి వ్యాపారాలు, నాట్ ఓన్లీ రిఫైనరీస్, ఈ ఆయిల్ కాదు, ప్రతిది కూడా ఆగిపోయింది అనమాట. అటు నుంచి వచ్చేటువంటి ప్రతి సిప్పుని కూడా వాళ్ళు పేల్చేస్తామనేటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ భారతదేశంలో పెట్రోలియం కాస్ట్ పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు గగనతలంలో ట్రావెలింగ్ చేసేవాళ్ళు, విమాన ప్రయాణం చేసేవాళ్ళు కానీ, లేకపోతే గగనతలంలో వెళ్ళేటువంటి విమానాలన్నీ కూడా ఆపేస్తున్నారు. దానివల్ల ప్రపంచంలో అత్యధికంగా ఫ్లైట్ టికెట్లు కూడా పెరిగిపోతుంది. ఉదాహరణకు లండన్ నుంచి అమెరికాకు వెళ్ళాలంటే 1.5 లక్షలు, అంటే 1,50,000 రూపాయలు ఒక టికెట్. చూడండి, అంటే మన భారతదేశం నుంచి అమెరికాకు వెళ్ళాలన్నా సరే ఒకసారి చూసుకోండి, టికెట్ ఎంత ఉన్నదో మీరు ఒకసారి గూగుల్లో చెక్ చేయండి, మీకే తెలుస్తాయి. అంటే ఈ రకంగా రవాణా ఛార్జీలు పెరిగిపోతుంది, పెట్రోలియం ఛార్జీలు పెరిగిపోతుంది. అలాగే ఇంకొన్ని వస్తువులు కూడా చాలా రకాలైనటువంటి అన్ని విధాలుగా ఛార్జీలు పెరిగిపోయి ఈ యుద్ధం వల్ల ప్రపంచంలో చాలా దేశాలు ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ యుద్ధం వల్ల మనం చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు ఒక 45 రోజుల వరకు మాత్రమే పెట్రోలియం ఇవన్నీ కూడా వినియోగించుకోవడానికి పెట్రోలియం ఇవన్నీ ఉన్నాయి. ట్రంప్ గారు భారతదేశానికి టారిఫ్స్ ఎందుకు విధించాడంటే రష్యాకును అమెరికాకు పడదు. అది ఎప్పుడు కూడా శత్రుత్వ దేశాలు తప్ప మిత్రత్వ దేశాలు కాదు. అలాగే భారతదేశానికి రష్యాకు మిత్రత్వం ఉంది, అది మిత్రదేశం మనకు రష్యా. చాలా రకాలైనటువంటి యుద్ధ విమానాలు కూడా మనం రష్యా నుంచి కొనుగోలు చేసుకున్నాం. పెట్రోలియం కూడా రష్యా నుంచి మనము తక్కువ టారిఫ్తో దిగుమతి చేసుకుంటున్నాం అనమాట, కొనుగోలు చేస్తున్నాం. అంటే ఇది ట్రంప్కు నచ్చడం లేదు, అందుకనే భారతదేశం మీద అత్యధిక టారిఫ్లు విధించడం మొదలుపెట్టాడు అనమాట. అలా మొదలుపెట్టి మనల్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ మనము గల్ఫ్ కంట్రీస్ నుంచి పెట్రోలియాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. గల్ఫ్ కంట్రీస్ నుంచి పెట్రోలియం దిగుమతి చేసుకోవాలనుకుంటే 4 నుంచి 5 రోజులు పడతాయి. అదే అమెరికా నుంచి కానీ, రష్యా నుంచి కానీ మనము ఇప్పుడు పెట్రోలియం దిగుమతి చేసుకోవాలనుకుంటే దాదాపుగా 30 నుంచి 45 రోజుల వరకు పడతాయి అన్నమాట టైం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశానికి పెట్రోలియాన్ని అందించడం చాలా కష్టమవుతుంది. దానివల్ల భారతదేశం ఇంకా ఆర్థిక మాంద్యంలోకి, ఇంకా ప్రాబ్లంలోకి పడే అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే పరోక్షంగా ఆ యుద్ధం వల్ల దెబ్బ భారతదేశం కూడా తగులుతుందని అర్థం. ఈ యుద్ధం వలన ఆ సిప్పులన్నీ ఆగిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే మొన్న మన భారత్ నుంచి వెళ్తున్నటువంటి సిప్పుని కూడా పేల్చేశారు. అయితే వాళ్ళు ఇంకా ఇరాన్ వల్ల అయితే ఇంకా ఎక్కువగా
హెచ్చరిస్తున్నారు, చాలా ఎక్కువ గట్టిగా హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్ చిప్పులు కనుక మాకు ఈ రూట్ వస్తే మేము ఇంకా పేల్చేస్తాం అనేటువంటిది. ఎందుకంటే పాకిస్తాన్ అమెరికాకు మిత్ర దేశం కాబట్టి పాకిస్తాన్ నౌకలు వస్తే మేము పూర్తిగా డిస్ట్రాయ్ చేసేస్తాం అనేటువంటి విషయం కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు అనమాట. ఈ రకంగా ఈ యుద్ధము ఆ 3 దేశాలకి కాకుండా ప్రపంచం అంతా కూడా ఆర్థిక సంక్షోభం ఏర్పడేటువంటి పరిస్థితి అయితే తీసుకొస్తుంది. నేనైతే నా వ్యక్తిగతంగా ఈ యుద్ధం ఆపేస్తేనే మంచిది. ఆపితేనే మనం అందరూ కూడా ప్రపంచ శాంతిని కోరుకోవాలి. కానీ ఆ ఎవడు ఓడిపోతే మనకెందుకు, ఎవడు గెలిస్తే మనకెందుకు, అందరూ కూడా ప్రపంచ శాంతి కోరుకోవాలి. ప్రపంచం అంతా కూడా శాంతివంతంగా ఉండాలనేటువంటిది మనం కూడా కోరుకుంటున్నాం. ఒక ఇండియన్గా అయితే నేను అదే కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.